సినిమా బాగుందన్న, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడదగిన సినిమా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ జనాలకు ఎక్కువ నచ్చుతుందంటే సినిమా ఏ రేంజ్లో ఊహించుకోండి. అంటే ఒక మంచి మీనింగ్ఫుల్ సినిమా తీశాడనమాట. ఏదో తీయాలంటే తీయకుండా బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా చాలా బాగుంది. ఇది బ్రేక్ అయితే ఈ మూవీతో పవన్ కళ్యాణ్ 3 years తర్వాత ఒక మంచి బ్రేక్ దొరికింది. మంచి రికార్డులు కూడా వస్తాయి. మొత్తానికి డైరెక్షన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. గారు రియల్ లైఫ్లో ఉండే డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. సినిమా ఎక్కడ తగ్గకుండా ఒక మంచి రేంజ్ ఇచ్చారని చెప్పాలి. సినిమా మొత్తానికి ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా, ప్రతి అమ్మాయి చూడదగిన సినిమా, చీడపురుగులు లాంటి అబ్బాయిలు చూడాల్సిన సినిమా. బేసిక్గా సినిమా చాలా బాగుంది. గో అండ్ వాచ్ అంతే, ఏమని చెప్పాలి. అన్నయ్య నువ్వు చెప్పినట్టు నిన్ను మేము విడిచిపెట్టాం. ఎవరో భయపడి పారిపోయారేమో బెదిరింపులకి, మేము మాత్రం నీ వెనకాలే ఉంటాం. నీకోసమే మేము ముందెడుతాం. నువ్వు మా నాయకుడు, నీకోసమే మేము నీ వెనకాల నడిచొస్తామని మేము ఆశిస్తున్నాం. సినిమా బాగుందన్న. పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం. తమ్ముడు తొలి ప్రేమ తర్వాత ఎరగదీసిండన్న పవన్ కళ్యాణ్ ఏడ్చిన ప్రతి సినిమా బంపరిట్టు కంబ్యాక్ అన్న. టాలీవుడ్ ఒక బూస్ట్ లాంటి సినిమా. పర్ఫెక్ట్ మూవీ టు ఎంటర్ క్యాప్టర్. పర్ఫెక్ట్ మూవీ. ఒక సామాజిక స్పృహతోటి నెత్తిన పెట్టుకునే సినిమా, గుండెల్లో పెట్టుకునే సినిమా ఈ సినిమా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్. డైరెక్షన్ ఈ సూపర్. ఎందుకంటే డైరెక్టర్ సెకండ్ హాఫ్ మొత్తం కోర్టులోనే సస్టైన్ చేయటం బ్యూటిఫుల్గా ట్రీట్ చేశారు. వెల్ డైలాగులు కూడా లాజికల్గా ప్లస్ ఇమేజ్కి తగినట్టు ప్లే చేశారు. వెల్ పర్ఫార్మ్డ్, వెల్ మేడ్ మూవీ. ఫస్ట్ హాఫ్ కాస్త లాగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాయింట్ యాప్ట్గా తీసుకున్నారు. మహిళల మీద ప్రతి ఒక్క డైలాగ్ కూడా యాప్ట్గా ఉంది. మహిళల్ని చూసే విధానం అయితే ఖచ్చితంగా మారుద్ది. ఎందులో బాగుంది, కనిపించిన కొద్దిసేపు అయినా బాగుంది. వాళ్ళ జంట అవేస్లు బాగుంటుంది. అందరు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుంది. ఇంకా మనకి దీని గురించి ప్రతి ఒక్క పాయింట్ చెప్పలేదండి. ఎవ్రీ పాయింట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ప్రతి ఒక్క డైలాగ్ ఇష్టమైంది. గెలుపు పోరాటం గెలుపు కోసం కాదు, ధర్మం కోసం. ప్రతి సీన్ బాగుందండి. అంత లేదు, అన్ని పాయింట్లు బాగుంటాయి. అలా చూస్తే ఒక 3-4 సార్లు చూస్తే కానీ మనకు ఒక్కొక్క పాయింట్ మీద మనం చెప్పచ్చు. ఈ ఒక్క సినిమా నుండి ఇంకొక 10 సినిమాలు తీయచ్చు. ప్రతి ఒక్క పాయింట్ని తీసుకున్నారు. తెలంగాణ ఇష్యూ, ఏపీ ఇష్యూ, పొలిటికల్ ఇష్యూస్, అలాగే ఇప్పుడున్న సొసైటీ ఇష్యూస్ అన్నీ తీసుకున్నారు. బాగుంది.